ఆ, ఇక అది మీ అభిమానం. నాకు ఇద్దరిని. నచ్చింది ఆ, థ్యాంక్ యూ. బాగా నాకు ఇన్స్పిరేషన్ అన్న చాలా నిజంగా చెప్పాలంటే ఒక రూరల్ ఏరియాలో అలా ఒక టీం తయారు చేసుకుని ఇంత పెద్ద పొజిషన్కి వచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. అంతే, థ్యాంక్స్. టీం వర్క్ అన్న. మా ఆ, విషయం ఏంటంటే, ఒక్కటి అడుగు మేమందరం రావడం, మా శ్రీకాంత్ స్టార్ట్ చేయడం, ఆ తన నుంచి మేము అది చేయడం, ఒక దగ్గరికి రావడం, ఒక్కొక్కరు దాన్ని బిలీవ్ చేయడం, ముందుకెళ్ళడం. ఇక అందరికి ఏంటంటే, ఇక మేమందరం ఫ్రెండ్స్ కావడం, వాళ్ళంతా ఒక విలేజ్. మా ఒక ముగ్గురు నలుగురు మేము నాన్ లోకల్స్, మిగతా అంతా లోకలే. శ్రీకాంత్ వాళ్ళ డాడ్ మొండయ్య సార్ అని ఉన్నారు. ఆ అంకుల్ ఇంపాక్ట్ దీని మీద చాలా ఉంటుంది. ఆయన ఏంటిది, మన ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది చేస్తుండే అన్నట్టు, లంబాడిపల్లిలో. అప్పుడు మేము ఎక్కువ ఇటు వచ్చేవాళ్ళం. సో దాని నుంచి ఆ, ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ మేము మా విలేజ్ తోటి అది చేస్తాం ఇది చేస్తాం అన్న థాట్ అయితే మనకు లేకుండే. ఆ, ఒక మంచి వాళ్ళు చేసే పనులలో మనం ఉందాం, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది చేస్తుంది ఉండే థాట్ నుంచి మనం క్రియేట్ అయినాం. దాని తర్వాత అవేర్నెస్ వీడియోస్కి వస్తా, దానిలో కొద్దిగా హ్యూమర్ జోడిస్తే ఇంకా ప్లస్ అవుతుంది, ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది అనే థాట్ రాను 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 మాకు ఒక అందరికి ఒక ఉపాధి లాగా ఏర్పడ్డది అది. అది. సూపర్. అంటే మనం అనుకుంటాం కదా, మంచి మనసుతోటి ఏదైనా చేస్తే మనకు తిరిగి వస్తుంది తిరిగి వస్తుంది అనేది. అది అట్లా మేబీ వచ్చిందేమో. కనిపిస్తుంది అన్న మీ ప్రతి వీడియోలో కనిపిస్తుంది ఆ జెన్యునిటీ. సో థ్యాంక్ యూ. మంచి చేసాం, మంచి మళ్ళీ మీకే జరిగింది అది మంచి. విషయం ఏంటంటే, మాకు లంబడిపల్లి విలేజ్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఆ విలేజ్ కూడా మంచి ఎన్వైరన్మెంట్. మేము ఎప్పుడు 2009 టెన్ లో ఒకటి ఫస్ట్ నేను వచ్చింది క్యాంప్ ఇక్కడ సంక్రాంతి పండగకి అన్నట్టు. అది నా లైఫ్ లో చాలా పెద్ద ఇంపాక్ట్. 7 days ఉంది ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని. అది ఉమ్, ఆ, మనకు లైఫ్ లో అసలు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటది రా బాబు అని చెప్పింది అది. ఎందుకంటే ఆ డైట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, టీటీసీ. డైట్ స్టూడెంట్స్ విలేజ్ టీటీసీ ఆ విలేజ్ లో తీసుకొచ్చి, ఇక్కడ విలేజ్ లో ఉన్న కొన్ని కొన్ని విలేజ్ కావాల్సిన పనులు ఏమైతే ఉంటాయో వాళ్ళతో ఇక్కడ చేపించుకొని, అక్కడ చిన్న డెవలప్మెంట్ చేపించి, ఆ విలేజ్ లో ఉన్న పిల్లలకు రైటింగ్ స్కిల్స్ కానీ అన్ని నేర్పించి 1 week తర్వాత వెళ్ళిపోతారు. మద్యపానం కానీ ధూమపానం కానీ వీటిని ఆ, చేయొద్దు అని చెప్పేసి అని సాయంత్రం పూట పిల్లలందరినీ గ్యాదర్ చేసి కథల్లాగా చెప్పడం, అది చేయడం. ఆ వాటిల్లో మేము పార్టిసిపేట్ చేసినాం ఫస్ట్ టైం. సో అది ఒక కిక్ ఇచ్చింది. అంటే రెగ్యులర్ మనకు బీటెక్ లో ఎట్లుంటది జనరల్ గా, డిఫరెంట్ లైఫ్ చూస్తాం మనం. అంటే అది ఒక ఒక ఏంటిది, ఒక ఇల్యూజన్ లో బతుకుతాం కొంచెం. ఆ అదొక ఊహా ప్రపంచం టైప్ లో ఉండి, ఓ అది ఐడియాస్. ఇది లేనిపోని ఆ ఒక డిఫరెంట్ ఆరా, ఆ ఆరా నుంచి ఒకేసారి మనల్ని తొక్కి పడేస్తే ఇదిరా రియల్ లైఫ్ అనేది అనిపిస్తుంది కదా. అట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. అప్పుడు మా చెప్పాలంటే పర్టికులర్ గా నా లైఫ్ లో శ్రీకాంత్ వాళ్ళ డాడీది పెద్ద పాత్ర, నా ఫ్రెండ్ది కూడా చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే వాడు పరిచయం లేకపోతే మనకు ఇదంతా జరిగేది కాదు కదా.